నమస్కారం. నా పేరు నాయుడు గోపాలకృష్ణ. మనం హస్త సాముద్రిక శాస్త్రం గురించి అనేక విషయాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈ ఛానల్ని మనం ప్రారంభించుకున్నాం. మీరందరూ కూడా హస్తం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు హస్తాలు ఉన్నాయి కదా, మీ హస్తాలను మీరు పరిశీలించుకోవాలి కదా, మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోవాలి కదా, మీ భవిష్యత్తులో కలిగేటువంటి ఆటంకాలని మీరు ఎదుర్కోవాలి కదా, వాటిని పరిష్కరించుకోవాలి కదా. మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకోవచ్చు, మీ జీవితాన్ని మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడు, మీ గురించి మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా హస్త సాముద్రిక శాస్త్రాన్ని తెలుసుకోవాలి. ఇదొక్కటే మార్గం. అంచేత ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులు బంధువుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెమ్మదిగా అప్పుడప్పుడు మీకు ఖాళీ దొరికినప్పుడు నా వీడియోలని మీరు గమనించండి, ఈ శాస్త్రాన్ని మీరు నేర్చుకోండి, సులువుగా మీరు అన్వయం చేసుకోండి, మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకోండి. ఇప్పుడు మనం శాస్త్రంలోకి వచ్చేద్దాం. చాలామంది ఇది మూఢనమ్మకమా, ఈ శాస్త్రం ఉందా, దీనికి మనకి భవిష్యత్తుకి సంబంధం ఏమిటి, అనేక రకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. తప్పనిసరిగా మనము ఒక విషయాన్ని గురించి తెలుసుకోవాలంటే దాని మీద కామెంట్ చేయాలి. ముందు కామెంట్ చేసిన తర్వాత దాంట్లో నిజానిజాలు వెలికి తీయాలి. అయితే కొంతమంది ఏం చేస్తారు, దీన్ని అవగాహన కల్పించకుండా నీ చేతిలో ఈ రేఖ తెగిపోయింది, ఇది ప్రమాదం అని చెప్పటం, లేదా లేనటువంటి ఒక గుర్తుని కల్పించి నీకు ఈ గుర్తుంది కనుక నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అనతి కాలంలోని ఆశలు కల్పించటం, కొంతమందికి ఆకస్మిక ధనలాభం కలుగుతుందని చెప్పేసి ఏదో షార్ట్కట్ మార్గాల్ని ఉపదేశించటం. కొన్ని సందర్భాల్లో ఏ రేఖ అయినా సరే అవాంతరం ఏర్పడి సమస్యల్ని మనకి చెబుతున్నప్పుడు వాటిని పరిష్కరించడానికి షార్ట్కట్ మార్గాల్ని సూచించటం, ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి ఈ కాలంలో అసలు సాముద్రిక శాస్త్రం ఎలా అధ్యయనం చేయాలి, అరచేయిని ఎలా పరిశీలించాలి మనం అని ఖచ్చితత్వం లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా అయోమయంలోకి నెట్టబడతారు. ఎందుకంటే అందరికీ అరచేయింది, మిగిలిన శాస్త్రాల గురించి మీరు తెలుసుకోక్కర్లేదు. ఏ శాస్త్రమైనా సరే మానవాళికి అభివృద్ధి కొరకే అవి నిర్మాణం అయినా, పరిశోధనలు జరిగినా మీరు వాటి గురించి తపన పడవలసిన అవసరం లేదు. అవసరమైన శాస్త్రాన్ని ఆ శాస్త్రజ్ఞుడి దగ్గరికి వెళ్ళి వారు చెప్పే విషయాల్ని మనం తెలుసుకుని వాటిని ఉపయోగించుకుంటే సరిపోతుంది. కానీ మానవ అభ్యుదయాన్ని కాంక్షించేటువంటి శాస్త్రం సాముద్రిక శాస్త్రం. ఎంచేతనంటే మన చేతిని మనం పరిశీలించుకునేటువంటి సౌలభ్యం మనలో ఉంది. అంతేకాదు ప్రతి మనిషి అరచేని కలిగి ఉన్నాడు. ప్రతి మనిషి భవిష్యత్తు మీద ఆశతో జీవిస్తూ ఉంటాడు. ప్రతి మనిషి భవిష్యత్తులో వచ్చేటువంటి ఆటంకాలని ఎలా ఎదుర్కోవాలని ఆందోళన చెందుతూ ఉంటాడు. కష్టం సుఖం అనేటువంటివి మానవ జీవితంలో సర్వసాధారణం. ఆ సర్వసాధారణమైన విషయాలని మనం విపరీతాలు చేసి వాటి ద్వారా లబ్ధి పొందాలనుకునేటువంటి వారి సమాజంలో పెరిగిపోతూ ఉంటారు. అయితే నన్ను ప్రశ్నించవచ్చు మీరు, అయితే ఇది నేర్చుకున్నట్టు అందరికీ ఉచితంగా చెప్పొచ్చు కదా. ఉచితంగా చెప్పటానికి ఒక మనిషి తాను పొందినటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచాలి అంటే సాధ్యం అయ్యేటువంటి విషయం కాదు. అయితే శాస్త్రమైన, సంపద అయినా, జ్ఞానమైన, దైవం యొక్క అనుగ్రహానికైనా
మనం చేసే ప్రయత్నంలో మనం ఎంతో కొంత దానికి కొంత మనం ఖర్చు పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అది సంపద రూపంలో కానీ, డబ్బు రూపంలో కానీ, సేవ రూపంలో కానీ. ఆ విధంగా ఈ నేర్చుకోవడానికి నేను ఎన్నో సంవత్సరాలు కృషి చేసి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఎంతో కొంత దాన్ని మనం ఆశించడం తప్పు కాదు. అంతే తప్ప మనిషిని భయపెట్టి దానికి క్రియలు చేస్తాను, దీనికి ఉపశాంతికి వేరే మార్గాలు ఉన్నాయని వాళ్ళ బలహీనతని క్యాష్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం తప్పు అని చెప్పడానికి నేను ఈ ఛానల్ని ప్రవేశపెట్టాను. ఎవరి జీవితాన్ని పాడు చేయలేరు, బాగు చేయలేరు. ఎవరికి వాళ్ళు తమ జీవితాన్ని నిర్మించుకోగలరు. ఎప్పుడంటే మనలో ఉన్నటువంటి బలహీనతను తెలుసుకుని దాన్ని సరిచేసుకున్నప్పుడు, మనలో ఉండేటువంటి బలాన్ని తెలుసుకుని దాన్ని వృద్ధి చేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తాము, ఆనందంగా జీవిస్తాం. అయితే ఇతరుల మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అంటే, కొంతమంది జన్మతః మెదడు వికసించక శరీరము కొన్ని రుగ్మతలకు లోనయ్యి ఇతరుల మీద ఆధారపడినప్పుడు మాత్రమే మనము మన జీవితంలో ఉండేటువంటి అవసరాల కొరకు ఇతరులను ఆశ్రయించాలి తప్ప, ఏ కొద్దిపాటి ఆలోచన విధానము మనలో సరిగా నెలకొని ఉన్నా మన గురించి మనం తెలుసుకోవచ్చు, మన జీవితాన్ని సరి చేసుకోవచ్చు. అయితే అరచేతి పరిశీలన, సాముద్రిక శాస్త్రము అధ్యయనం చేసేటువంటి వారికి మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నప్పుడు, అంటే మీ చేతిని మీరు పరిశీలించుకున్నప్పుడు, మీ కుటుంబంలో సభ్యుల యొక్క హస్తాల్ని పరిశీలిస్తున్నప్పుడు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అరచేయిని పరిశీలనని ఎన్ని విభాగాలుగా చూడాలి. విభాగాలు ఏమిటి దీంట్లోనూ? ఏ ఛానల్లో చూసినా సరే రేఖల గురించి చెప్తున్నారు కదా, ఇంకేముంది అంటారని చెప్పేసి నేను సైన్స్ ఉపాధ్యాయుడిగా 30 సంవత్సరాలు నేను విద్యార్థులకి సైన్స్ పాఠాలు బోధిస్తూ వారందరినీ పరిశీలిస్తూ ఈ శాస్త్రాన్ని గత 50 సంవత్సరాల నుంచి అధ్యయనం చేస్తూ ఈ శాస్త్రంలో ఉండేటువంటి మౌలిక సూత్రాలని సూక్ష్మంగా మీకు తెలియజేయాలనేటువంటి విషయంలో, మనం ఒక వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి, వ్యవసాయం చేసే రైతు 2 విషయాల్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం చేస్తాడు. ఏమిటంటే అవి క్షేత్రము భూమి, రెండోది విత్తనము బీజము. ఈ రెండిటి గురించి తెలిస్తే అతను వ్యవసాయాన్ని చక్కగా చేసి ఫలితాన్ని పొందగలడు. మన సాముద్రిక శాస్త్రం కూడా మన గురించి మనం తెలుసుకోవటం కూడా ఒక వ్యవసాయం లాంటిదే. ఏమిటంటే అది మన అరచేతిలో క్షేత్రము బీజము 2 విభాగాలు ఉన్నాయి. క్షేత్రము అంటే ఈ అరచేయి యొక్క ఆకారము, రంగు, మృదుత్వము, స్వభావము, అంటే స్వభావం అంటే వంగేటువంటి స్వభావము, వేళ్ళు, కణుపులు, ఈ అరచేతికి వేళ్ల మధ్య ఉండేటువంటి ఖాళీలు, ఈ చర్మము వెనుక నుండే చర్మము, దీని గోళ్ళు, గోళ్ళ యొక్క ఆకారము, ఈ విధంగా ఇదంతా కూడా క్షేత్రములోకి వస్తుంది. ఇకపోతే బీజం అంటే, క్షేత్రం అంటే మట్టి, నేల. ఆ నేలలో ఎన్ని రకాలు, వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి నేలలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ నేలలో ఏ పంట పండుతుంది, అది ముందు తెలుసుకోవాలి. అంటే ఈ క్షేత్రము మీకు ఉదాహరణకి, నేను నేలలు ఇలాగ ఉంటాయా, ఇన్ని రకాలుగా ఉంటాయా అని కొంతమంది ప్రశ్నించవచ్చు. అరచేయి ఇన్ని రకాలుగా ఉంటుందా అని ప్రశ్నించవచ్చు. తప్పనిసరిగా
ఉదాహరణకి చెప్తున్నాను, నేను ఈ నేలలు చూపెడతాను మీకు. ఇక్కడ కొన్ని తెచ్చాను నేను, మీరు ఒకసారి గమనించండి. ఇదిగో ఇది రాతి నేల. ఇది రాయి, ఇసుక, మట్టి కలిసి ఉన్నటువంటి నేల. ఇది ఇసుక, దాన్ని చొట్టు అంటారు, అంటే సముద్రం వారా దొరుకుతూ ఉంటుంది అటువంటి నేల. ఇది నల్లరేగడి నేల. నల్లగా ఉంటుంది, నీటిని పీల్చుకుని అది నిలబాటుగా ఉంచుతుంది. ఇది ఒండ్రు నేల. ఇది ఎర్ర నేల. ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, ప్రస్తుతానికి వీటి గురించి తెలుసుకుందాం మనం. ఈ రాతి నేలను మనం చూసినప్పుడు ఇది నీటిని పీల్చదు, నిలబాటుగా ఉంచుకోదు, గట్టిపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ రాళ్ల మధ్యన కొంత మట్టి ఉంటే దాంట్లో చిన్న చిన్న మొక్కలు మాత్రమే పెరుగుతూ ఉంటాయి. అంటే మొక్కల్ని మనం పెంచాలి అంటే వేళ్ళు చొచ్చుకుపోవాలి, బలం ఉండాలి, అది సారాన్ని గ్రహించాలి, సారవంతమైనది ఉండాలి. ఇది చెప్పాను కదా మీకు, నల్లరేగడి నేల. నేలల్లో శ్రేష్టమైనటువంటిది నల్లరేగడి నేల, సారవంతమైనది. దీని యొక్క లక్షణం ఏమిటంటే వర్షం పడినప్పుడు నీటిని పీల్చుకుని దాంట్లో నిలబాటుగా ఉంచుతుంది. తరువాత ఏదైనా మనం మొక్క నాటినప్పుడు వేళ్ళు విస్తరించడానికి, సారాన్ని దానికి తగినంత సమయంలో అందివ్వటానికి ఈ మట్టి నిర్మాణం ఉంటుంది. కణాలు, ఈ నేల స్వభావం అంటే కణాలు. ఇది ఒండ్రు నేల. ఒండ్రు నేల అంటే గోదావరి, గంగా, కావేరి, కృష్ణ ఈ నదుల యొక్క ప్రవాహంలో కొట్టుకొని వచ్చినటువంటి నదీ పాయల్లో మైదానాలు ఏర్పడతాయి. ఇది అత్యంత సారవంతమైనటువంటి నేల. ఈ నేలలో పంటలు చక్కగా పండుతాయి. ఇది ఎర్ర నేల. ఇది కొంచెం మెరక ప్రాంతంలో ఉంటుంది. తోటలు, ఫలవృక్షాలు, అలాగే మనం ధాన్యాలను చూసినప్పుడు మెట్ట ప్రాంతంలో పండేటువంటి సిరిధాన్యాలు ఇవన్నీ దీంట్లో పండుతాయి. ఇది ఇసుక, మట్టి, రాళ్ళు కలిపి ఉన్నటువంటి కొండలు, గుట్టల్లో ఉండేటువంటి నేల. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, చిట్టడుగులు అంటాం, చిన్న చిన్న తుప్పలు, ముళ్ళకంపలు ఇలాంటివి పెరుగుతూ ఉంటాయి ఇలాంటి నేలల్లో. ఈ నేల సముద్రం వారా ఇసుక పొరతోటి కలిసి, ఉప్పు నీటితోటి కలిసి ఉంటుంది. ఈ ప్రాంతంలో కొన్ని రకాల మడ అడవులని, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లని, చిన్న చిన్న చిట్టడవులు లాంటివి, కొన్ని చోట్లయితే అసలు ఆ మొక్క ఎదగనే ఎదగదు, చిన్న చిన్న రెల్లు దుబ్బులు లాంటివి పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ నేలని మనం క్షేత్రము అంటాము. ఈ క్షేత్రంలో మనం రైతు వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు ఆ నేల యొక్క స్వభావాన్ని బట్టి ఈ ఒండ్రు నేలలో సారవంతమైనటువంటి నేల కనుక వరి, గోధుమ లాంటి పంటలను పండిస్తూ ఉంటారు. ఈ నల్లరేగడి నేలలో ప్రత్తి, ఈ కూరగాయల పంటలు, సారవంతమైన పంటలు పండిస్తారు.
ఈ రాళ్ళు మట్టి ఇసుక కలిసి ఉన్నటువంటి కొండల ప్రాంతంలో కొన్ని తేలికపాటి పంటలు ఫలవృక్షాలు పండిస్తూ ఉంటారు. ఈ ఎర్ర నేలలో సిరిధాన్యాలు, మామిడి, జీడి మామిడి తోటలు పండిస్తూ ఉంటారు. ఈ ఉప్పు నేలలో ఏమీ పండవు, సముద్రం ద్వారా వాటిని ఇలా వదిలేస్తారు. ఈ రాళ్ళల్లో కూడా ఏమీ మనం మొక్కల్ని నాటలేం. ఇప్పుడు ఈ క్షేత్రానికి మన అరచేతికి సంబంధం ఏమిటి అంటే, మన అరచేతి యొక్క స్వభావము ఎన్ని రకాలుగా ఉంటుంది ఇప్పుడు మనం తర్వాత ఎపిసోడ్లో దీన్ని కంపేర్ చేస్తూ ఈ క్షేత్రం యొక్క స్వభావం ఎలా ఉంటుందో మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియచేయండి, మీ గురించి మీరు తెలుసుకోండి. మన భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకోవటానికి సంసిద్ధులు కండి. నమస్కారం.